హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మనం వచ్చేసి అయితే వేలకు వేలు పెట్టి పట్టు శారీస్ అయితే కొంటాం కదా, కానీ వాటితో వచ్చే బ్లౌజెస్ అయితే మనం యూజ్ చేయము, పక్కకు పడేస్తాము. ఇంకా వాటిని చూస్తేనేమో పడేయాలనిపించదు. పోనీ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకుందామంటే అది కూడా ఉండదు. ఇంకా వీటితో ఏం చేద్దామా అని చెప్పి ఆలోచిస్తే అయితే నాకైతే ఒక ఐడియా వచ్చిందండి. మరి నేనైతే ఇలాగ చేస్తున్నాను. మరి మీరు అయితే మిగిలిపోయిన బ్లౌజ్ క్లాత్తో ఏం చేస్తారో కామెంట్ చేయండి. మీరు ఏం చేస్తారో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం నేను కూడా అలాగే ట్రై చేస్తానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే నేనైతే ఈ క్లాత్తో హెయిర్ బ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ముందుగా అయితే మనకు కావాల్సినంత క్లాత్ని అయితే కట్ చేసేసుకొని 2 సైడ్స్ ఉన్న కార్నర్స్ని అయితే ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే సైడ్కి ఇలాగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం స్టిచ్ చేసినది ఉంది కదా, ఈ క్లాత్ని అయితే పిన్ పెట్టేసి రివర్స్ చేసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అయితే మనం డైలీ వేర్కి యూజ్ చేస్తాం కదా సన్నగా ఉన్న హెయిర్ బ్యాండ్స్, లేదంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఎలాస్టిక్ దాన్ని యూజ్ చేసేసి కార్నర్స్ అయితే ముడి వేసేసుకొని ఇంకా ఆ తర్వాత ఎలాస్టిక్ని అయితే లోపలికి ఇన్సర్ట్ చేసేసి ఆ క్లాత్ పై నుంచి ఒక కుట్టు వేస్తే సరిపోతుందండి. సరే కదా, ఈ విధంగా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ బ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంక ఇది వచ్చేసి అయితే మన శారీలో కూడా మ్యాచ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి అయితే నేను ఇలాగ ట్రై చేశాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.